ఊర్లోనే ఉన్నాం. ఎలా ఉండేటోడు ఈ హరిబాబు అంటాడు, చాలా నమ్మించి మోసం చేసినట్లు కనిపిస్తాం. ఇగో ఉన్న రోజులు అయితే మంచోడే, లాస్ట్కు చంపేంత వరకు కూడా, అంతకు ముందు కూడా మాకు మంచోడే, చంపేంత వరకు కూడా మాకు మంచోడే. చంపిన తర్వాతనే అతను ఒక సైకో, ఇతను ఒక క్రిమినల్ మైండ్ పెట్టుకొని ఇదంతా చేసిన తర్వాత తెలిసింది. అంటే నమ్మించి గొంతు కోసిండు ఫస్ట్ ఈయన. అదే చెడ్డోడని మాకు తెలితే ఇక్కడ దాకా రాకపోవు, ఈ సత్యంతా కూడా ఉండకపోవు. వైష్ణవి కోసం క్రిమి సంహారం మందు తాగినోడు ఈమెనే చంపాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు వచ్చిందంటే అదే నేను చెప్పేది ఏంటిది, ఆయన నమ్మించి దెబ్బతీసిండు. అసలు అంతా ఇష్టపడి ఆమెనే కావాలని మందు తాగినోడు చివరికి ఇక్కడ దాకా వచ్చిందంటే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మాటలు విన్నాడు ఫస్ట్, వాళ్ళ తల్లి మాటలు కానీ అన్న మాటలు కానీ. అవేం మాటలు అనేది మనకేం తెలుసు, కానీ అక్కడైతే ఏంటంటే కట్నం కోసమని అండ్ ఆమె కాకపోతే ఇంకొకరిని ఇద్దాం, ఇంకా ఎకరం భూమి 2 ఎకరాల భూమి ఇస్తారట అని ఇవన్నీ జరిగి అతనికి లేనిపోని చెప్పి ఇదంతా తీసుకొచ్చారు అన్నట్టు. ఇక ఇది అన్నది ఇప్పుడు మీకు కొన్ని రోజుల్లో బయట పడేస్తుంది. కానీ ఒకటి, ఇప్పుడు చట్టం అనేది మాకు ఉంది, మాకు న్యాయం జరిగిందని అనిపిస్తేనే అప్పుడు అంత నమ్మకం మాకు ఊరుతుంది, వేరే వాళ్ళకు కూడా అంత నమ్మకం ఉంటుంది, ఇంకొకరు చేసేటోళ్ళు కూడా చేయకుండా జాగ్రత్త పడతారు. కానీ ఇది తప్పించుకున్నాడా, నెక్స్ట్ టైం మాత్రం వేరే వాళ్ళు కూడా ఇతను ధైర్యం చూసుకుంటారు, ఇంకేంద్రా అని చెప్పని అంటాడు, ఇంకొకటి వేసుకుంటూ పోతాడు. అప్పుడు ఉన్న మొత్తం అప్పుడు ఏం మిగిలాయి, మనుషులు మిగలరు, డైరెక్ట్ కత్తులు తప్ప ఇవి మిగిలాయి. ఆడికత్తది కథ. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, నిన్న జరిగింది, అసలు ఏంది, ఎట్లా జరిగింది, అంటే జరిగింది అనేది అత్యాశం అనేది అదే వార్తలు వస్తున్నాయి. ఎలా ఉండేటోడు, ఆయన వ్యక్తిత్వం ఎట్లా ఉండే గమనించారా మీరు? ఆయన సైలెంట్ కిల్లరు, ఎవరితో మాట్లాడబోవు, సైలెంట్ కిల్లరు, వర్క్ పెట్టాడు, వస్తాడు, చేస్తాడు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ కొరలలో చేస్తాడు, వస్తాడు, సైలెంట్గా ఉంటాడు. అయితే ఇప్పుడు ఇంట్లోనే చంపిండు, పక్కనే అత్తమామ వాళ్ళంతా ఉన్నారు, అయినా కూడా అంత సైలెంట్గా ఎట్లా చంపిండు? అసలు సైలెంట్గా మాట్లాడడానికి మాకు తెలియదు, ఇంట్లో సిచ్యువేషన్లు ఎట్లా గొడవలు ఉన్నాయో తెలియదు. ప్రతి ఆడపిల్లకు అన్యాయం జరిగింది, కంపల్సరీ 15 రోజులుగా ఆయనకి చీర తీసుకొని ఆయనకి శిక్ష వేసి ఆయన కంపల్సరీ ఉరి శిక్ష ఇవ్వాలి, ఆయన తల్లికి ఆయనకి. లేకపోతే ఉరి శిక్ష ఇవ్వకపోతే వాళ్ళిద్దరికి ధర్నా చేసి పోరాట దానితో ఎన్ని సంవత్సరాలైనా సరే చీర వేసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ దండం పెడతా, కలెక్టర్కు, సీఎంకు, ఎస్పీ లెవెల్ అందరికీ, డిఎస్పీకి అందరికీ నమస్కారం. చీర వేసుకొని ఉరిశిక్ష చేసి ఆ తల్లికి కొడుకుకు ఉరిశిక్ష చేయాలని కోరుకుంటున్నాం. మీ దండం పెడతా, ఇన్స్పెక్టర్ సారు దండం పెడతా. చెప్పండి, మీరు చెప్పండి. ఇంకా ఇంట్లో సైలెంట్గా ఉంటాడు, వర్క్ అవుతాడు, వస్తాడు, ఇంట్లో సైలెంట్ ఉంటాడు, మంచిగానే కలిసి ఉండేటోళ్ళు. కానీ మధ్యలో ఏం గొడవ, ఇంట్లో ఏమేం గొడవ మాకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ హరిబాబు వాళ్ళ తల్లికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదో కట్నం తీసుకురాలేదు, లేకపోతే ఈ అమ్మాయి ఇష్టం లేదని వార్తలు కూడా వస్తున్నాయి. అవునవును, అట్లా కూడా మా మమ్మీ కట్నం తీసుకురాలేవు, ఎందుకు పిల్ల నచ్చలేదని కూడా చెప్పింది. పిల్లని చంపేయు అని మా మమ్మీ కూడా చెప్పింది. మమ్మీ కూడా వచ్చింది, ఆల్రెడీ చంపేదని కూడా మమ్మీ కూడా వచ్చిందంట, తెలిసిందంట. అది వైష్ణవి ఆత్మ శాంతించాలని అందరం కోరుకుందాం. మన ఆత్మ శాంతించాలంటే మన ప్రాణం పోయిన కారణం ఎవరైతున్నారో ఖచ్చితంగా శిక్షలు పడాలి. అంతేగాని మానరు. ప్రతి ఆడపిల్లకు విజ్ఞప్తి, దయచేసి మీ జీవితాలను అత్యంతరంగా ఈ విధంగా వైష్ణవి లాంటి జీవితాలకు మీ జీవితాలు అపోతుంటే ప్రేమ పెళ్లి అని మాయ మాటలు చెప్పిన రాక్షసులను నమ్మకండి. నమ్మితే గాని మీ తల్లులు కూడా ఈ తల్లిలాగా బాధపడతారు. 15 మంది అన్నదమ్ములు వాళ్ళ కడుపు కోతలు చూడండి, వాళ్ళ ఆవేదనను చూడండి, అర్థం చేసుకోండి. తల్లిదండ్రులను కాదని వివాహం చేసుకునేటప్పుడు. ప్రస్తుతం మనము మాదాపూర్ విలేజ్లో ఉన్నాం, అంత్యక్రియలు జరుగుతున్నాయి. వైష్ణవి ఇక్కడ చాలామంది గుమిగూడినరు, చాలామంది విషాదం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడే జస్ట్ ఒక 10 నిమిషాల క్రితమే ఆమెను సమాధి చేయడం జరిగింది. చాలామంది యువత ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మనం అంత్యక్రియల ప్లేస్ దగ్గరనే ఉన్నాము. వాళ్ళ చిలక అనుకుంటే, చిలకనేనా ఇది? వాళ్ళ చిలకనా? వాళ్ళ చిలక దగ్గరనే అంత్యక్రియలు జరిగినాయి. కొంతమంది యువకులు ఉన్నారు ఇదే గ్రామానికి సంబంధించిన. మీ పేరు?
లింగం గారు ఇప్పుడు నిన్న జరిగింది కదా సంఘటన, నిన్న ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఏం జరిగింది, ఎందుకు చంపాల్సి వచ్చింది వాళ్ళ భర్త హరిబాబు అనేది? యోడెంగా చంపేసిండు. అది ఎందుకు చంపినా కూడా మనకి ఇంకా తెలియదు, కానీ దొరుకుతూనే కదా తెలిసేది, కానీ మనకి ఇంకా అది ఏం తెలియదు. ఎట్లా ఉంటుండే హరిబాబు, మీకు ఎప్పుడైనా కలిసి పరిచయం ఉండేనా మీకు? లేదు లేదు, సైలెంట్ క్యాండిడేట్. ఓళ్ళని చూసినా మాట్లాడకపోవు, ఆయన అంతే ఉంటుండే. అట్లా కాదు కావచ్చు, ఆయన వేయడు కావచ్చు అనుకున్నాం, కానీ ఇట్లా చేస్తారని అనుకోలేము ఇప్పటికీ. ఇంతకుముందుకు ఎప్పుడైనా గొడవలు పడ్డారా ఇద్దరు భార్య భర్తలు, వైష్ణవి హరిబాబు? అంతగానం తెలియదు సార్. అయితే మనము ఇటు వీళ్ళ ఇంటికే బాగా సార్ రాలేం, మనం అంటే అడ్డకే ఉంటాం మేము ఎక్కువ. అంటే ఇదే గ్రామం మీది? ఇదే మాదాపూర్ గ్రామమే. నిన్న ఈ సంఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఇట్లా తెలిసినప్పుడు? ఇంటికాడ ఉన్నా. ఈ సంఘటన తెలిసినాక వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఫ్రెండ్స్ అందరం కలిసి, అడ్డ బాయ్స్. అంటే ఇప్పుడు హత్య చేసిన తర్వాత పారిపోయిండా లేకపోతే ఎక్కడున్నాడు? పారిపోయిండు. ఆయన గురించి వాళ్ళ ఇంటి దాకా పోయినాం, వాళ్ళ అన్నకు వెంబడబడ్డాం, వాళ్ళ అన్న వెంబడబడితే ఇంట్లోకి అయినాక వాళ్ళ అన్నం దోలుకొస్తామని బయటకు వస్తే నాగమల్లేశ్ అనే క్యాండిడేట్ నన్ను గల్ల పట్టుకుని గుంజిర్రు. గుంజినాక ఎందుకు గుంజుతుర్రు అంటే ఈయన ఏం చేయలేడు, మమ్మల్ని ఎందుకు గుంజుతుర్రు అంటే సప్పుడే ఆయన వేయండు సార్ దగ్గరికి, పోలీస్ స్టేషన్ కాడికి అయినా మళ్ళీ ఇంటికి పోతే సార్ లేడని చెప్పారు. తర్వాత లాస్ట్కి పోలీస్ స్టేషన్లో కొట్లాలనే ఉన్నాడు, ఆయన ఎటు వారిపోలే, ఆయన కొట్లాలనే ఉన్నారు, సార్ లేరని చెప్పారు మాతోని. అసలు ఈ చిత్తారి హరిబాబుది ఎక్కడ? కోరుట్ల అని చెప్తున్నారు, కోరుట్లనేనా? కొర్లానే యశ్మన్ గుట్టకుంటాడు. ఎట్లా పరిచయం అయ్యిండు ఈ వైష్ణవికి? అంతగానో మనకు తెలియదు, ఓకే, ఆన్లైన్ కావచ్చు. ఆన్లైన్ అయినా.